నల్గొండలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక నగరపాలక సంస్థ, 6 పురపాలిక పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి 5గురు చొప్పున పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 161 వార్డుల్లో 473 కేంద్రాలున్నాయి. ఇందులో 66 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. రిగ్గింగు, క్రాస్ ఓటింగ్ జరగకుండా 1300 మంది ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించారు. నల్గొండలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అసలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలింగ్ పరిస్థితులు, అక్కడ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి బారులు తీరిన విషయం మొత్తానికి సంబంధించినటువంటి విషయం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, ఉదయం నుంచే నల్గొండలో పోలింగ్ ఉదయం 7 గంటకే ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు క్యూ కట్టినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉంటాయి. నకరకల్ మున్సిపాలిటీలో ఈసారి ఇంకా పాలక మండలికి సంబంధించినటువంటి గడువు ఇంకా మే వరకు ఉండడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలినటువంటి 18 మున్సిపాలిటీలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది. కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉదయం 7 గంటలకైతే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రగతి జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నటువంటి 32వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ ఓటర్లంతా కూడా ఉదయం 6:45 నుంచే బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే క్యూ లైన్లలో నిలబడిన పరిస్థితి. 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రశాంతంగా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో అయితే కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విజువల్స్. ఉదయం 6 గంటలకు కొంత మేర ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా ఒక్కొక్కరుగా ఇక పోలింగ్ కేంద్రాల బారులు తీరుతూ వస్తున్న పరిస్థితులతో కూడా ఇక పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అన్ని బందోబస్తులు ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ఈసీ అదనపు బలగాలను మోహరిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. మొత్తం విజువల్ కూడా చూడొచ్చు. ఉదయం 8 గంటలకు ఇప్పటికే కొన్ని చోట్ల బారులు వీరి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా వస్తున్నారు. గతంలో పట్టణాలలో భారీగా ఓటర్ నమోదు కాకపోవడంతో కూడా ఈసారి ప్రత్యేకంగా జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓవైపుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 48 డివిజన్ల పరిధిలో ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీల్లో కూడా మొత్తం 359 మంది అభ్యర్థులు వార్డు సభ్యులకు 512 మంది నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి కూడా మొత్తం కార్పొరేటర్ అభ్యర్థులు పోటీలు అయితే ఉన్నారు. ప్రస్తుతం 32వ డివిజన్ లో ఉన్నాము. ప్రతి ఒక్క ఓటర్ కూడా తమకు కేటాయించిన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 18 గుర్తింపు కార్డులు ఏదో ఒక గుర్తింపు కార్డులు తీసుకొని ఖచ్చితంగా మేము ఓటర్కు వినియోగించుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. గుంపులుగా ఎక్కడ కూడా ఎవరు నిలబడకుండా 100 మీటర్ల పరిధిలో ఇక బార్డర్స్ లిమిట్స్ కూడా వేశారు. దాదాపు నల్గొండ జిల్లాలో 1000 మంది పోలీసులు ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు ఎస్పీ శరత్చంద్ర పవార్ తో పాటు ఇటు యాదాద్రి సూర్యాపేట జిల్లాల ఎస్పీలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, సర్వేలెన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తూ కూడా పెట్రోలింగ్ వెహికల్స్ పోలింగ్ కేంద్రాల పరిధిలో కొనసాగుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 6 లక్షలకు పైగా ఓటర్లంతా కూడా 3 జిల్లాల పరిధిలో తమ ఓటు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. 359 డివిజన్ల పరిధికి సంబంధించినటువంటి వార్డుల్లో కూడా మొత్తం 7 మున్సిపల్ వార్డులు ఇప్పటికీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుగా 352 వార్డులతో పాటు 48 డివిజన్లలో మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం బ్యాలెట్ పద్ధతిలో కొనసాగుతుండడంతో కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ డివిజన్ మొత్తం 48 డివిజన్లలో కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది. అత్యధికంగా 32వ డివిజన్ లో 3759 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా నల్గొండలో అయితే 44వ డివిజన్ లో 1400కు పైగా ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగినటువంటి పోలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల కమిషన్, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా పోలింగ్ అయితే ప్రశాంతంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. వెంకటరెడ్డి,
ప్రస్తుతం నిన్న చూస్తే రాత్రి వరకు కూడా ఇటు పక్క అధికార పార్టీ ఇటు పక్క ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీన ఇటు చూస్తే నగదు పంపిణీ జరిగినాయి. కొన్ని చోట్లయితే నగదు పంపిణీ చేసే సమయంలో కొంతమంది ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఫోన్లు చేసి కొంచెం అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఉదయం కూడా కొంతమంది ఈ రెండు పార్టీ వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా కొంత బాహాబాహిగానే ఈ నగదు పంపిణీ విషయంలో ఏదో గొడవలు జరిగినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఏం జరుగుతున్నాయి, తాజా పరిస్థితులు అంటే అక్కడ పోలింగ్ సంబంధించి 48 గంటల ముందు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఆయా మున్సిపాలిటీల పరిధి ఉండొద్దంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇతర పార్టీ ఇతర దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఆరోపణలు చేస్తున్నట్టు ఇక చౌటక్కల్ మున్సిపాలిటీకి సంబంధించి ఒక్కొక్క ఓటు 10,000 రూపాయలు ప్రలోభాలకు గురిపెట్టే విధంగా పంపించారని చెప్పి ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా అక్కడ పరిస్థితి ఉంది. మరొకవైపు సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య వాదోపవాదం జరిగిన పరిస్థితి. ఇక మరొకవైపు నాగార్జున సాగర్ తో పాటు దేవరకొండ మున్సిపాలిటీ భూలాన్ పోచంపల్లిలో కొంత పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కూడా కొంతమంది అయితే ఆందోళనకరంగా అక్కడ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సమస్యాత్మక ప్రాంతాలు 60 గుర్తించినటువంటి పోలీస్ శాఖ ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా అక్కడ అదనపు పోలీస్ బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓవైపు ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘంతో పాటు జిల్లా ఎన్నికల అధికారులంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులు సమీక్షించుకుంటూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే దివ్యాంగుల కోసం అయితే ప్రత్యేకంగా కూడా ఇక ట్రైసైకిళ్లతో పాటు పోలింగ్ బూత్ సమీపంలోకి వాహనాల ద్వారా వారిని తరలించేందుకు వైపు ఎన్నికల సంఘం కూడా ఇక ఆదేశాలు ఇచ్చింది. దీంతో కూడా ఎక్కడికక్కడ కూడా పటిష్ట బందోబస్తు ప్రశాంతంగా మన నల్గొండ జిల్లాలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.